మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అది సముద్ర తీరాన ఉన్న ఒక అందమైన ఊరు. సముద్రపు అలలు ఆ ఊరిని తాకుతూ ఉంటాయి. చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆ ఊరు నిండి ఉంటాది. ఆ ఊర్లో ఒక ధనవంతుల ఇల్లు ఇది. ఆయనే శేఖర్. శేఖర్ భార్య అంజమ్మ. వారికి 3 పిల్లలు. మధ్యలో కూర్చున్నవాడు ఆ ఇంటి పెద్ద కొడుకు శివ. శివ పుట్టుకతోనే గుడ్డివాడు. రెండో కొడుకు పేరు శ్రీను. ఇక 3వ కొడుకు పేరు రవి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. శేఖర్, అంజమ్మ 3 పిల్లల్ని కూడా చాలా ప్రేమగా పెంచుతారు. శివ గుడ్డివాడు కావడంతో శివని చాలా జాగ్రత్తగా చూసుకుండేవారు. అలానే శివ తమ్ముళ్లను కూడా ఎటువంటి లోటు లేకుండా బాగా చూసుకుండేవారు. శేఖర్ చాలా ధనవంతుడు. శేఖర్ వంశపార్యపరంగా వచ్చిన భూమిని తను ఒక్కడే చూసుకుంటున్నాడు. ఒక రోజు తన 3 పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. అప్పుడు శేఖర్, పిల్లలు, ఇది మన వంశపారపర్యంగా వస్తున్న ఆస్తి. దీన్ని నేనెంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇంకా మీరే నాకు వారసులు కాబట్టి మీ 3 ఐకమత్యంగా ఉండి ఈ ఆస్తిని నిలబెట్టాలి. పిల్లలు పొలాన్ని చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. శివ మాత్రం ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాడు. అప్పుడు రవి, అన్నయ్య ఇది చూడు, ఇది ఎంత బాగుందో. ఆ వెంటనే శ్రీను, ఇటు చూడన్నయ్య, ఇది ఇంకా బాగుంది. పిల్లల 3 ఎంతో ఆనందంగా ఉండడం చూసి తల్లిదండ్రులిద్దరూ చాలా మురిసిపోతూ ఉంటారు. పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో చూసావా అంజమ్మ? వాళ్ళు పెద్దయ్యాక కూడా ఇలాగే కలిసికట్టుగా ఉంటే మనకు అంతకు మించి ఇంకేం కావాలి? అవునండి, పిల్లలు ఆనందంగా కలిసిమెలిసి ఉంటే మనకి ఇంకేం కావాలి? అప్పుడు శేఖర్ పిల్లల్ని పిలిచి, మీరు ఎప్పుడూ ఇలానే ఆనందంగా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్తాడు. ఆ మాటలకి పిల్లల 3 కూడా సరే అని అంటారు. పొలం నుండి ఇంటికి వచ్చాక పిల్లల 3 ఇలా మాట్లాడుకుంటారు. అన్నయ్య, నాన్న అన్నట్టు మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి. నీకు ఇక మీద ఏ అవసరమైనా నాకు తమ్ముడికి చెప్పన్నయ్య. అవునన్నయ్య, నీ పనులు నాకు అన్నీకి చెప్పు, మేమిద్దరం చేస్తాము. నా తమ్ముళ్ళిద్దరూ నాకు తోడుగా ఉంటే నాకు ఏ భయమూ ఉండదు. మన 3 ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలిరా. 3 పిల్లలు చిన్న వయసులోనే అంత అవగాహనతో కలిసి ఉండడం చూసి తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. కొన్ని సంవత్సరాలు గడిచాక 3 పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అన్నదమ్ములు 3 పొలం పనులు చేస్తారు. 3 కలిసికట్టుగా ఒకే మాట మీద ఉంటూ తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉంటారు. ఒక రోజు శేఖర్, అంజమ్మ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి 3 కొడుకుల్ని పిలుస్తారు. 3 కొడుకులు వచ్చాక శేఖర్ 3కి పెళ్లిళ్ళు చెయ్యాలని నిర్ణయించుకున్నానని చెప్తాడు. అప్పుడు అంజమ్మ, నాయనా, మాకైతే వయసు అయిపోతుంది. మీ 3 మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇంకా ఎంతకాలం అని ఇలా ఒంటరిగా ఉంటారు. అందుకనే మీ 3కి పెళ్లిళ్ళు చేయాలని నేను నాన్న నిర్ణయించుకున్నాము. శ్రీను, రవి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, అమ్మా, ముందు అన్నయ్యకి పెళ్లి చేయండి, మేము తర్వాత చేసుకుంటాము. మాకప్పుడే చేసుకోవాలని లేదమ్మా. లేదు తమ్ముడు, నాకైతే పెళ్లి చేసుకోవాలని లేదు. నా కోసం మీరు చూడకండి. మీ ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకొని ఆనందంగా ఉండండి. ఏంటన్నయ్య, పెద్దవాడు అయ్యిండి నువ్వు చేసుకోకుండా మేమెలా చేసుకుంటాం? నువ్వు కనుక పెళ్లి చేసుకోకపోతే మేము కూడా పెళ్లి చేసుకోము. నీకు లేని పెళ్లి మాకెందుకు అన్నయ్య? ఒకవేళ మేము పెళ్లి చేసుకుంటే నిన్ను చూసిన వాళ్ళు ఎవరన్నయ్యా? చూడమ్మా, పెళ్లి వద్దు, ఏమీ వద్దు, మేమందరం బ్రహ్మచారులా ఉండిపోతాం. అదేంటి తమ్ముళ్ళు, మీ ఇద్దరు ఇలా అంటున్నారు? శివకున్న లోపం వల్ల తనకెవ్వరూ పిల్లనివ్వరని, అందుకే పెళ్లి చేసుకోను అని అన్నానని అంటాడు. కానీ తమ్ముళ్ళు బ్రహ్మచారులుగా ఉండిపోతాము అని అనడంతో శివ చాలా బాధపడతాడు. 3 పిల్లలు మాటలు విన్న శేఖర్, నాయనా శివ, ఒకవేళ నీకు సంబంధం కుదిరితే నువ్వు తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటావు కదరా? మీ 3 పెళ్లిళ్ళు చేసుకుని ఆనందంగా ఉండడమే మాకు కావాలి. అప్పుడు శివ, అంతా మీ ఇష్టమే, మీకేం నచ్చితే అదే చేయండి అని తల్లిదండ్రులకి చెప్తాడు. అప్పుడు అంజమ్మ, బాబు శివ, నువ్వేం బాధపడద్దు. నీ మంచి మనసుకు తగ్గట్టు ఒక మంచి అమ్మాయి వస్తాది అంటూ తల్లిదండ్రులిద్దరూ శివకి ధైర్యం చెప్తారు. శివ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు. కొన్ని రోజుల తర్వాత అనుకున్నట్టుగా అంజమ్మ, శేఖర్ మంచి సంబంధాలు చూసి 3కి పెళ్లిళ్ళు చేస్తారు. 3 కోడళ్ళ రాకతో ఇల్లంతా కలకల్లాడుతాది. ఆ ఇంటి పెద్ద కోడళ్ళ పేరు లత. లత పేదింటి నుండి వచ్చింది. పెద్దగా చదువుకోలేదు, కానీ గుణవంతురాలు, అనుకువగా ఉంటాది. రెండో కోడలు వందన, డబ్బున్న అమ్మాయి, బాగా చదువుకుంది. 3వ కోడలు రూప,
తను కూడా బాగా చదువుకుంది, పైగా డబ్బున్న అమ్మాయి. కోడలు వచ్చిన కొన్ని రోజులకి అంజమ్మ ముగ్గురిని పిలిచి ఇంటి బాధ్యతలు అప్పచెప్తాది. చూడండమ్మా, నాకు కూతుర్లు లేరు. నేను మీ ముగ్గురిని కూతురులా చూసుకుంటాను. మీ ముగ్గురు అక్కా చెల్లెల్లా కలిసి ఉండాలి. మీకు ఇంట్లో ఎవ్వరి వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు. మీకు కనుక ఏదన్నా ఇబ్బందిగా ఉంటే నాకొచ్చి చెప్పండి. మీ ముగ్గురు వేరే వేరే కుటుంబాల నుంచి వచ్చినా నేను మాత్రం అలా చూడను. నాకు అందరూ సమానమే. చూడమ్మా లత, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి కాబట్టి ఈ ఇంటి బాధ్యతలు ఎక్కువగా నీ మీదే ఉన్నాయి. నీ చెల్లెళ్ళు కనుక తప్పు చేస్తే నువ్వే సరిదిద్దాలి, కానీ ఇంట్లో విషయాలు మాత్రం బయటికి వెళ్ళకూడదు అని అంజమ్మ కోడళ్ళ ముగ్గురికి చెప్తాది. అప్పుడు లత, అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. మేం ముగ్గురం ఎప్పటికీ అక్క చెల్లెళ్ళని కలుసుంటాం. అలానే ఈ ఇంటి పెద్ద కోడలుగా నా బాధ్యతలన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తాను. ఆ తరువాత అంజమ్మ పని మీద బయటికి వెళ్తాది. అప్పుడు తోటికోడళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటారు. హే, ఏంటి ఎక్కువ చేస్తున్నా? ఏంటి మమ్మల్ని నీ సొంత అక్క చెల్లెళ్ళు అంటున్నావు? మేము ఏ కుటుంబం నుంచి వచ్చామో నీకు తెలుసు కదా. నువ్వెక్కడ, మేమెక్కడ? మర్యాదగా ఎక్కడుండాలో అక్కడే ఉండు. ఎప్పటికీ నువ్వు మేము సమానం కాదు. ఏంటి మా మొహాలు అలా చూస్తున్నావు? ఇంటి పెద్ద కోడలుగా బాధ్యతలన్నీ తీసుకుంటానన్నావు కదా. వెళ్ళి ఇంటి పనులతో పాటు మా పనులు కూడా నువ్వే చేయి. తోటికోడలిద్దరూ అలా అనేసరికి లత ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతాది. తోటికోడళ్ళు అన్న మాటలకి లత బాధపడుతూ ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటాది. కానీ వందన, రూప ఇద్దరూ కూడా హాయిగా సోఫా మీద కూర్చొని ఉంటారు. వందన అద్దంలో తన మొహం చూసుకొని మురిసిపోతూ ఉంటాది. రూప ఫోన్ చూస్తూ ఉంటాది. కానీ లత మాత్రం ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాది. అప్పుడు వందన, చూడండి పెద్ద కోడలు గారు, రోజంతా ఇక్కడే తుడిస్తే మరి మా గదులు ఎప్పుడు తుడుస్తావు? ఇక్కడ తుడిచిన చాలు గాని వెళ్ళి మా గదులు కూడా శుభ్రం చెయ్యి. గదులు తుడిచిన తర్వాత వెళ్ళి వంట చెయ్యి. నీకైతే చిన్నప్పటి నుండి పనులు అలవాటే, కానీ మాకు అవన్నీ అలవాటు లేవు కదా. ఎవరూ లేని సమయం చూసి తోటికోడలిద్దరూ లతతో చాలా దురుసుగా ప్రవర్తించి తనని ఒక పని మనిషిలా చూడడం వల్ల లత ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే చాలా కుమిలిపోతాది. లతని పనులు చేయడానికి పంపించిన తర్వాత తోటికోడలిద్దరూ కూడా వాళ్ళు పని చేయక్కర్లేదని, వాళ్ళకంటూ ఒక పని మనిషి దొరికిందని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అంజమ్మ మాటలు ఇంటి బయట నుండి వినిపిస్తాయి. అప్పుడే అంజమ్మ పక్కింటి సుజాతతో వాళ్ళ ఇంటి ముందు ఉండి మాట్లాడుతూ ఉంటాది. అది చూసిన కోడళ్ళు ఇద్దరు కంగారు పడుతూ మంచి కోడళ్ళ పేరు తెచ్చుకోవడానికి వెంటనే అక్కడి నుండి లేచి పనులు చేస్తూ ఉంటారు. ఒకవైపు వందన ఇల్లు సర్దుతూ ఉంటే మరొక వైపు రూప ఇల్లు ఊడుస్తున్నట్టు అత్త ముందు కనిపిస్తారు. అంజమ్మ, సుజాత మాట్లాడుకుంటూ ఇంట్లోకి వస్తారు. అప్పుడు వందన, అత్తయ్య అలసిపోయినట్టున్నారు, ఉండండి ఇప్పుడే మీకు పిన్నికి టీ తీసుకొని వస్తాను అని వందన సుజాతకి అంజమ్మకి ఇద్దరికి టీ తీసుకొని వస్తాది. అప్పుడు సుజాత, అంజమ్మ, నీ కోడళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు, అక్క చెల్లెల్లా కలిసిపోయి మరీ పనులు చేస్తున్నారు. అంత పెద్ద కుటుంబాల నుండి వచ్చినా సరే ఇద్దరికి ఏ మాత్రం గర్వం లేదు. వీళ్ళే కాదు, నా పెద్ద కోడలు కూడా పనిచేస్తాది. ముగ్గురు అక్క చెల్లెల్లా కలిసిపోయి పనిచేస్తూ ఉంటారు. నాకు ముగ్గురు కోడళ్ళు సమానమే సుజాత. ముగ్గురు నా కూతురు లాంటి వాళ్ళే. అంజమ్మ మాటలు విన్న వందన, రూప లతని వాళ్ళతో సమానంగా పోల్చినందుకు ఇద్దరు కూడా మొహాలు మార్చుకుంటారు. అంజమ్మ మాటలు విన్నాక కోడళ్ళిద్దరూ కూడా పక్కకి వెళ్లి చాలా కోపంగా మాట్లాడుకుంటారు. చూసావా అక్క, మన అత్తయ్య గారు ఆవిడ కళ్ళ ముందు మనం ఎన్ని పనులు చేస్తున్నా సరే పెద్ద కోడల్నే పొగుడుతున్నారు. మనల్ని అసలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. మాటి మాటికి ముగ్గురు ఒకటే అని అంటున్నారు. అవును, అసలు మనం ఎక్కడ అదెక్కడ, అస్తమాను దాంతో పోలుస్తున్నారు ఎందుకు మనల్ని? ఇంక ఈ విషయాన్ని అలానే వదిలేస్తే బాగా చదువుకుని గొప్పంటి నుంచి వచ్చిన మనకి కనీస విలువ ఉండదు. ఈ సమస్య గురించి మాట్లాడడానికి వందన, రూప ఇద్దరు కూడా వారి వారి భర్తల్ని పిలుస్తారు. ఏవండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఇంటి గురించి మేము చాలా కష్టపడుతున్నామండి. చెప్పాలంటే మేమెంతో చదువుకొని గొప్పంటి నుంచి వచ్చినా చాలా తగ్గించుకొని ఉంటున్నాం. కానీ ఇంటి పెద్ద కోడలు, అదే మీ వదిన గారు, ఏమీ చదువుకోకపోయినా పనులన్నీ మాకే చెప్తున్నారండి. అవును బావగారు, ఏదో అత్తయ్య గారు చెప్పారని ఈ ఇంటి పెద్ద కోడల మాట మేము వింటున్నాం. అయినా సరే ఆవిడ మమ్మల్ని చాలా హీనంగా చూస్తుంది. ఆ మాటను విన్న శ్రీను, చూడండి, ఉమ్మడి కుటుంబం అంటే ఇలానే ఉంటది. పెద్దన్నయ్య పరిస్థితి గురించి తెలిసిందే కదా. అన్నయ్యకి సంబంధించినవన్నీ వదిలే చూసుకోవాలి. మీరు తను అర్థం చేసుకుని సర్దుకుపోవాలి గాని ఇలా ఇంకోసారి మా దగ్గర చెప్పొద్దు. ఆ మాటలకి తోటికోడలిద్దరూ కూడా వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే లేరు అని లత మీద చాలా ద్వేషం పెంచుకుంటారు. లతాకి
ఎలా అయినా సరే వారి తెలివితేటలతో ఒక గుణపాఠం చెప్పాలి అని అనుకుంటారు. ఏవండి, మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేస్తాము. ఇంకా ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే మన బాధ్యత కూడా తీరిపోతాదండి. అందుకే ఈ విషయం మీదే మన పెద్ద కొడుకు పెద్ద కోడల్ని పిలిచానండి. వాళ్ళతో కూడా మనం ఒక మాట చెప్పాలి కదా. అంజమ్మ శివ ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతుండగా ఈ లోపు శివ లత అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడికి రావడం చూసిన అంజమ్మ, రా బాబు రా, నీకోసమే ఎదురు చూస్తున్నాం మేము. మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బాబు శివ, నేను మీ నాన్న మీ ముగ్గురికి ఆస్తి పంచాలనుకుంటున్నాం. మేమా ముసలివాళ్ళం అయిపోయాము, మీరు ఒక ఇంటివారు అయిపోయారు. ఇంకా ఈ బాధ్యతలన్నీ మీరే చూసుకోవాలి. బాబు, ఆస్తి పంచిన తర్వాత కూడా మీ ముగ్గురు ఇలాగే ఐకమత్యంగా ఉండాలిరా. ఏమ్మా లత, నువ్వేమనుకుంటున్నావు? అత్తయ్య, మీరు ఏం చేసినా సరే అంతా మా మంచికే. ఈ విషయం నా మరుదులు నా తోటి కోడలకి కూడా ఒకసారి చెప్పండి అత్తయ్య. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా మనం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ మాటలన్నీ చాటి నుండి విన్న వందన రూప ఇద్దరు కూడా మండిపడిపోతుంటారు. ఏంటి దీనికి ఎంత పొగరు? అదేదో దీనాస్తిస్తున్నట్టు మనకి చెప్పమంటారా? ఏదో డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినట్టు అంటుంది. అయినా ఇదంతా మనం చేసుకున్న వాళ్ళ మీద ఆధారపడింది. వాళ్ళే కనుక సరిగ్గా ఉంటే మనల్ని పిలిచి అడుగుతారు గాని దాని కనీసం పక్కకు కూడా రానివ్వరు. చేసుకున్న వాళ్ళు మన మాట వినకపోవడం వల్లే మనకి పాటలు. ఆ మరుసటి రోజు శేఖర్ అంజమ్మ ఇద్దరు కూడా వారి ముగ్గురి కొడుకులు ముగ్గురి కోడల్ని కూడా ఆస్తి పంపక విషయం గురించి మాట్లాడడానికి పిలుస్తారు. అప్పుడు శేఖర్ ముగ్గురి కొడుకులతో, ఎవరి ఆస్తి వారికి పనిచేస్తాను, ఎవరి పొలాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి, అందరూ కలిసి మెలిసి బాధ్యతగా పనిచేయండి అని చెప్తాడు. ఆస్తి పంపక విషయం మీద ముగ్గురు కొడుకుల అభిప్రాయాన్ని అడుగుతాడు. అప్పుడు శ్రీను, మీ ఇష్టమమ్మా, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. మీరేం చేసినా మాకు ఇష్టమే. మీరెప్పుడు మా మంచి ఆలోచించి చేస్తారు. బాబు, నేను మీ ముగ్గురికి ఒక్కొక్క ఎకరం ఇస్తున్నాను. అన్నే పరిస్థితి గురించి మీకు తెలిసిందే కదా. మీలా తను బయటికి వెళ్ళి పని చేయలేడు కాబట్టి తనకి 1/2 ఎకరం ఎక్కువ ఇస్తున్నాను. మరి మీరేమంటారు? వద్దు నాన్న, ఆ 1/2 ఎకరం కూడా మా ముగ్గురికి సమానంగా పంచేయి. నాకన్నా తమ్ముళ్ళే ఎక్కువగా కష్టపడుతున్నారు నాన్న, మా ముగ్గురికి సమానంగా పంచు. ఆ మాటలు విన్న తమ్ముళ్ళిద్దరూ శివ మంచితనాన్ని గ్రహిస్తారు. వాళ్ళన్నయ్య వాళ్ళ గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు అని అనుకుంటారు. శివ మాటలు విన్నాక శేఖర్ మిగిలిన ఇద్దరు కొడుకుల అభిప్రాయాన్ని అడుగుతాడు. అందుకు వాళ్ళిద్దరూ కూడా ఆ 1/2 ఎకరం అన్నీకే రాయమని చెప్తారు. కానీ వాళ్ళ నిర్ణయం వారి భార్యలకు ఏమాత్రం నచ్చదు. అప్పుడు శేఖర్, ఎవరి పంటను వాళ్ళకి ఇచ్చేశాను కదా, ముగ్గురు కలిపి చెరుకు పంటను వేసుకోండి అని చెప్తాడు. ఏంటండి ఇంత అన్యాయం జరిగినా సరే అని తలుపుతున్నారు మీరు? అసలు మీ అన్నికి 1/2 ఎకరం ఎక్కువ ఇవ్వడం ఏంటి? చిన్నప్పటి నుండి ఆ పొలం కోసం మీరే ఎంతగానో కష్టపడ్డారు, మీకు ఇవ్వకుండా అతనికి ఇవ్వడం ఏంటి? చూడు, నీకు తెలుసు కదా అన్నీ పరిస్థితి. అన్నీ పని చేయలేడు కాబట్టి అన్నీకి ఎక్కువగా ఇచ్చాడు. అయినా అన్నయ్య వద్దనే అన్నాడు కదా, మేమే ఇస్తామని అన్నాము, అందులో తప్పేంటి? అయ్యో బావగారు, మీకు అసలు ఏమీ తెలియదు ఇక్కడ జరుగుతున్న విషయం. వాళ్ళు నలుగురు ముందుగానే అన్ని మాట్లాడుకున్నారు. అందరూ అన్ని మాట్లాడుకున్నాకే మనల్ని పిలిచారు. మీ అన్నయ్య కావాలనే వద్దు అన్నాడు, కానీ మీరు అతని మాయ మాటలు నమ్మేశారు. కళ్ళు కనిపించలేదు అంటే ఏదో జాలిపడి డబ్బులు ఇవ్వాలి గాని ఆస్తే ఇచ్చేస్తారా? మాకైతే ఇలా చేయడం నచ్చలేదు బావగారు, మీరు కూడా కొంచెం ఆలోచిస్తే మంచిది. అప్పుడు రవి కూడా తన భార్య మాటలకి ఏకీభవిస్తాడు. అందరూ కలిసి శ్రీను దృష్టిలో శివాని తప్పుగా చూపిస్తారు. ఆ మాటలు నమ్మిన శ్రీను ఇక మీదట తన అన్నని నమ్మేదే లేదు అని నిర్ణయించుకుంటాడు. శ్రీను రవి తన అన్నకి వ్యతిరేకంగా మారడం చూసి వందన రూప ఆనందపడతారు. చూడండి, మీరిద్దరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారు. జరిగిన నష్టం ఏదో జరిగింది. ఇక మీదట అలా అవ్వకుండా ఉండాలంటే మేం చెప్పిన మాట వినండి అని వందన వాళ్ళిద్దరికి ఒక ఐడియా ఇస్తుంది. మీ నాన్న ముగ్గురికి చెరుకు పంట వేయమన్నాడు కదా, ఆ పంటలో శివాకి నష్టం వచ్చేలా చేయమని ఇద్దరికి చెప్తారు. ఆ మాటను విన్న శ్రీను రవి ఇద్దరు కూడా శివ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వాళ్ళ ముగ్గురికి కూడా ఎరువులు కొనడానికి పట్టణానికి వెళ్తాము, అందుకు కొంత డబ్బు కావాలని అడుగుతారు. శివ కూడా వాళ్ళ తమ్ముడు మాటలు విని వాళ్ళకి డబ్బులిచ్చి పంపిస్తారు. కానీ వీళ్ళు శివాకి నష్టం రావడం కోసం నాసిరకమైన ఎరువులు కొంటారు. ఆ మరుసటి రోజు శ్రీను రవి ఇద్దరు కూడా పొలానికి వెళ్లి పాలేరికి ఒక ఎరువుల మందు ఇస్తాడు. వాళ్ళ అన్న విషయంలో వాళ్ళు తప్పుకు దొరకకుండా పాలేరుతో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. చూడు రంగయ్య, ఈ ఎరువు కేవలం మా అన్నయ్య పొలానికే వాడాలి. మా పొలాలు ఎలా పోయినా పర్లేదు, కానీ మా అన్నయ్య పొలంలో పండే చెరుకు మాత్రం చాలా బాగా రావాలి. గుర్తు పెట్టుకో, ఎక్కడైనా తేడా వచ్చిందో అప్పుడు చెప్తాం నీ పని. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. పెద్దయ్య గారి పొలంలో ఎరువులు వెయ్యాలి, అంతే కదా. పంట చూడండి ఎంత బాగా వస్తుందో, మీ పంటను మించిపోతుంది.
కొన్ని నెలలు గడిచిన తర్వాత శేఖర్ పంటని చూడ్డానికి పొలానికి వెళ్తాడు. తన పెద్ద కొడుకు శివ పొలంలో వేసిన పంట ఎదగకుండా అలానే ఉండిపోతాది. కానీ మిగతా ఇద్దరు కొడుకుల పంట మాత్రం ఎదుగుతాది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి పాలేరుని పిలుస్తాడు. ఏమైందయ్యా నన్ను పిలిచారు? శివ పొలంలో పంట సరిగ్గా ఎదగకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు రంగయ్య, నాకు అదే తెలీదయ్యా, నాకు అదే అర్థం కావట్లేదు. ఇంకా పెద్ద బాబు పొలానికి చిన్న బాబు ఇచ్చిన మంచి ఎరువు వేసానయ్యా, ఈయన పంట సరిగ్గా రాలేదు. నాకు అదే అర్థం కావట్లేదయ్యా. సరే సరే, జరిగింది ఏదో జరిగింది రంగయ్య. నేను నీకు సేంద్రియ ఎరువులు ఇస్తాను, అది పెద్ద బాబు పొలంలో వెయ్యు. అప్పుడు పంట ఎలా రాదో నేను చూస్తాను. శేఖర్ ఇచ్చిన సేంద్రియ ఎరువుల్ని రంగయ్య శివ పంటకి ఉపయోగిస్తాడు. కొన్ని నెలలకి శివ పంటలో చెరుకు చాలా బలంగా మందంగా ఉంటాయి. మిగతా ఇద్దరు చెరుకు చాలా బలహీనంగా ఉంటాయి. పంట ఎలా వచ్చిందా అని చూడ్డానికి తండ్రి కొడుకులు పొలానికి వెళ్తారు. బాబు శివ, పంట చేతికి అందింది. ఇంకా ఆలస్యం చేయకుండా కోత మొదలు పెట్టి చెరుకును అమ్మడం చాలా మంచిది. చూస్తుంటే ఒక చెరుకే దాదాపు లీటర్ రసం ఇచ్చేలా ఉంది. ఒకసారి తడిమి చూడరా? శివ చెరుకుని తడుముతూ ఉంటాడు. అవి చేతికి చాలా మందంగా తగులుతాయి. అవును నాన్న, నువ్వు చెప్పినట్టే రేపే కోత మొదలుపెట్టి చెరుకును అమ్మేద్దాం. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా శ్రీను, రవి ఇద్దరు దిగులుగా వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరి పంటలు కూడా సరిగ్గా రాలేదు అని బాధపడుతూ చెప్తారు. అప్పుడు శివ, ఏం బాధపడకండి, నా పంటలో సగం మీరు కూడా తీసుకొని అమ్ముకోండి అని చెప్తాడు. శివ ఇంకా తన తండ్రి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు. చూసావా పెద్దన్నయ్య ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడో? కావాలనే తన పంట ఎక్కువగా వచ్చేలా చేశాడు. మన పంట చూసావన్నయ్య ఎంత తక్కువ వచ్చిందో? అసలు ఏం జరిగిందో కనుక్కోవడానికే రంగయ్యని పిలిపించాను. వస్తాడు ఉండన్నయ్య. ఏటి బాబు ఇలా పిలిచారు? పెద్ద బాబు అప్పుడే కోతలు మొదలు పెట్టేస్తున్నాడు. మరి మీ పొలంలో కూడా కోతలు మొదలు పెట్టేయాలా? ఇప్పుడే కోతలు మొదలు పెట్టేస్తే సరైన ధరకు అమ్ముకోవచ్చు బాబు. అది సరే గాని రంగయ్య, మా పంట ఏంటి ఇంత బలహీనంగా ఉంది? నువ్వేం చేసావేంటి? అప్పుడు రంగయ్య తనకేమీ తెలీదు అని చెప్తాడు. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్లి జరిగిన విషయం అంతా వాళ్ళ భార్యలకి చెప్తారు. అయ్యయ్యో, ఎంత పని జరిగిందండి. పొరపాటున మీరే తప్పుగా ఎరువులు ఇచ్చిసుంటారు. అందుకని మీ అన్నయ్య పంట అంతలా వచ్చింది. ఏంటండి ఇలా చేశారు? ఎంత నష్టం వచ్చింది. ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటే ఏమీ జరగు. వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యండి. ఏంటండి మీరు మరీను చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఈ రోజు రాత్రికి వెళ్ళి పంట తగలబెట్టండి. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ కాగడి పట్టుకొని శివ పంటను తగలబెట్టడానికి వెళ్తారు. అనుకున్నట్టుగానే శివ పంటను మొత్తం తగలబెడతారు. చూసావా తమ్ముడు, అన్నయ్య మనల్ని మోసం చేద్దాం అనుకున్నాడు, కానీ వాడి మోసం వాడికే తిప్పి కొట్టింది. ఆ మంటలకి పంట మొత్తం కాలిపోతాది. అదే రోజు రాత్రి అటుగా సముద్ర తీరం వైపు వెళ్తున్న హంసలకి కాలిపోయిన చెరుకు నుండి వచ్చిన తీయటి చెరుకు రసం సువాసన రావడంతో ఆ పొలంలోకి దిగుతాయి. అక్కడ ఉన్న చెరుకు రసం అంతా తాగుతాయి. ఆ మరుసటి రోజు లతా, శివ ఇద్దరు కూడా పంట కోతకని పొలంలోకి వెళ్తారు. వాళ్ళ పంట మొత్తం కాలిపోవడం లతా చూసి శివాకి చెప్తాది. అవునా, పంట మొత్తం కాలిపోయిందా? పోనీలే, ఇంకా మనం ఏమీ చేయలేము. మనకి ఈ పంట అచ్చు రాలేదని అనుకుందాం. కానీ ఎవరండి మన మీద ఇంతలా పగపట్టి పంట చేతికందే సమయానికి కాల్చేశారు అని శివ, లత కన్నీరు కారుస్తూ బాధపడతారు. ఇక చేసేది ఏమీ లేక లత పొలమంతా శుభ్రం చేస్తూ ఉంటాది. అలా శుభ్రం చేస్తూ ఉండగా లతకి ఒక వజ్రం కనిపిస్తాది. ఆ వజ్రాన్ని శివాకి తీసుకెళ్లి ఇస్తాది. అది తడిమిన శివ లత చెప్పింది నిజమే అని నమ్ముతాడు. వాళ్ళు ఒక పెద్ద సంచి నిండా వజ్రాలు పోగేసుకొని ఇంటికి వెళ్తారు. శివ తండ్రి ఆ వజ్రాన్ని పరిశీలిస్తాడు. ఆ పొలంలో ఇంకేమైనా గుర్తులున్నాయా అని లతని అడుగుతాడు. అప్పుడు లత తనకి పక్షుల రెక్కలు కనిపించాయని చెప్తాది. వజ్రాలు ఎలా వచ్చాయా అని విషయం గ్రహించిన శేఖర్ వాళ్ళకి అసలు విషయం చెప్తాడు. ఆ రాత్రి తీయటి చెరుకు రసం సువాసనకి హంసలు వాళ్ళ పొలంలో దిగుంటాయని, చెరుకు రసం తాగి రెట్టలు వేసుంటాయని అవే ఈ వజ్రాలు అని చెప్తాడు. అమ్మా లత, ముందు మనం వెళ్ళి వజ్రాలు అమ్మేద్దాం. కానీ జరిగిన విషయం మాత్రం ఎవ్వరికి చెప్పకు. వాళ్ళు ఆ వజ్రాలు అమ్మిన 2 రోజులకే పట్నంలో ఒక పెద్ద బంగ్లా కొంటారు. అన్నా వదినల ఎదుగుదలని తెలుసుకున్న శ్రీను, రవి ఇద్దరు వాళ్ళింటికి వెళ్తారు. అసలు జరిగిన విషయం ఏంటి అని శివాని అడుగుతారు. శివ అంతా చెప్తాడు. ఆ రోజు రాత్రికే అన్నదమ్ములిద్దరూ కూడా వెళ్లి వాళ్ళ పొలానికి నిప్పు పెట్టుకుంటారు. వాళ్ళ పంటంతా పూర్తిగా కాలిపోతాది. అదే రోజు రాత్రి అనుకోకుండా వర్షం పడతాది. వర్షం పడడంతో హంసలు రావు.
ఈ విషయం తెలిసిన తర్వాత అన్నదమ్ములిద్దరూ కూడా వాళ్ళ భార్య మాటలు విని అన్నయ్యకి నష్టం కలిగించాలనుకొని ఆఖరికి వారే నష్టపోయారని తెలుసుకుంటారు. అందుకే అంటారు చెరపకరా చెడేవు అని.